నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అబ్బాయికి మీ కాలేజ్లో సీట్ కావాలి మేడం. అవునా? ఎంసెట్ లో మీ అబ్బాయికి ర్యాంక్ ఎంత వచ్చింది? 2,00,000 పైన వచ్చింది మేడం. 2,00,000? అవును మేడం, ఎంత ర్యాంక్ వస్తే అంత శాలరీ అని చెప్పాడు. మీకు అలా చెప్పుకొని తిరుగుతున్నారా? నైస్ నైస్. సో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే మనదే బెస్ట్ కాలేజ్ అండి. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ ఎవడు 1 year కంప్లీట్ చేయలేదు, అదే 1 year కంప్లీట్ చేయకుండా బయటికి వెళ్ళలేదు. ఇంతకన్నా బాగుంది అంటే నేను నా ఆస్తి రాసి ఇచ్చేస్తాను. ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసి సూపర్ గా ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీలో మీకు ప్లేస్ చేస్తాము. ఇంకా ఫ్యాకల్టీ గురించి అంటారా, బెస్ట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండి. సర్స్ అయితే స్టూడెంట్స్ తో కలిపి మెడిసిన్స్ తెచ్చుకుంటారు, మంచిగా అన్ని చూసుకుంటూ ఉంటారు. బెస్ట్ ఫ్యాకల్టీ మనకున్నది. ఫుడ్ విషయానికి వస్తే ది బెస్ట్ ఫుడ్. ఈ మధ్యనే 4 ఫుడ్ పాయిజన్ అవ్వకుండా చూసుకున్నాము. మన కాలేజ్ తో మామూలుగా ఉండదు మరి. ఇంకా ఈ హాస్టల్ అది అంటారా, హాస్టల్ క్లీన్లీనెస్ చూస్తే ఇల్లు గుర్తొస్తుంది. అంత చెత్తగా ఉంటుందా మేడం? అంటే ఈ మన ఇల్లు ఎందుకు ఇంత నీట్ గా ఉండదా అని అనిపిస్తుంది. అంత బాగుంటది మన హాస్టల్ మెయింటెనెన్స్. అది రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ మీ పిల్లోడికి 2,00,000 నుంచి 3,00,000 ర్యాంక్ వస్తుంది. చెప్పించే బాధ్యత మాది. కంగారేం లేదు, జాగ్రత్తగా ఆలోచించి వెంటనే వచ్చి చెప్పియండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, పేపర్లు, వీలైతే భూమి పేపర్లు, ఇంకెక్కడైనా ఆస్తులు ఉంటే అవి. మాక్సిమం వీలైతే మీ ఒంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టేయండి. పిల్లడికి ఇంకా బాగా స్టడీస్ ఇవ్వగలరు. ఓకే అంటే అడ్మిషన్ పేపర్ రాసేద్దాం. మరి ఏమంటారు? బేగా వచ్చి అసలు బయట అడ్మిషన్స్ కోసం క్యూలు కట్టారు మా కాలేజ్ కి.